హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే, లాస్ట్ వీడియోలో కటింగ్ వీడియో పెట్టాను కదండి, ఇది స్టిచ్చింగ్ వీడియో అనమాట. లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అని మీరు స్కిప్ చేయకుండా చూడాలి, మీకు అర్థమవుతుంది. ఒక్కసారి అర్థం అవ్వకపోతే ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ మనం ఇలా బ్యాక్ పార్ట్ జాయింట్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ రెండు మనం కలిపి ఇలా స్టిచ్ చేసుకోవాలి. లూజ్ కుట్టేసుకోవాలి. క్లాత్ అటు ఇటు జరగకుండా పిన్స్ పెట్టుకోవాలి. మొత్తం ఇలా బ్లౌజ్ అంతా అటు ఇటు జరగకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి క్లాత్ ఏమైనా జరుగుతుందా అని చెప్పి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పిన్స్ తీసేసి ఈ ఎక్స్ట్రాస్ అన్నీ నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ సైడ్ ఇలా డాట్స్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ పైన ఇలా 2 టైమ్స్ వేసుకుంటే గట్టిగా ఉంటుంది. రెండో డాట్ కూడా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బ్యాక్ బెల్ట్ పెట్టుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం కదా, 2 పీసెస్ కింద కట్ చేసాము. దాన్ని మనం ఇప్పుడు అటాచ్ చేసుకొని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒకవైపు మడత పెట్టి స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఒకవైపు మడత పెట్టి స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు దీన్ని ఆ స్టిచ్ వేసిన వైపు పైకి పెట్టి బ్లౌజ్ పార్ట్ని ఒరిజినల్ వైపు పెట్టి రెండింటిని ఇలా అటాచ్ చేసుకోవాలి. ఆ డాట్స్ దగ్గర చిన్న క్లాత్ ఇలా మడత పెట్టుకోవాలన్నమాట. ఆ డాట్స్ దగ్గర ఇలా నీట్గా మడత పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఒక పాదం ఇంచు ఖర్చు వదిలేసి స్టిచ్ వేసుకోవాలి. దాన్ని మళ్ళీ ఇలా పెట్టి మళ్ళీ ఇలా స్టిచ్ వేయాలి పైన. స్టిచ్ వేసిన తర్వాత దాన్ని లోపలికి మళ్ళీ మడత పెట్టి లూజ్ కుట్ వేయాలి. ఎందుకంటే తర్వాత మనం దాన్ని తీసేసి హెమ్మింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. లూజ్ కుట్ వేసుకోవాలి. అయిపోయిందండి. బ్యాక్ పార్ట్ స్టిచ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్స్ ఇలా రెండింటిని ఆపోజిట్ సైడ్లో పెట్టుకోవాలి.
పెట్టుకొని ఇప్పుడు ఒకదాన్ని ఇలాగా మనం అటాచ్ చేసుకోవాలి. పిన్స్ పెట్టుకొని క్లాత్ జరగకుండా పిన్స్ పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ కుట్టు వేసుకోవాలి. రెండోది కూడా ఇలాగే స్టిచ్ వేసుకోవాలి. సేమ్ సెకండ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పిన్స్ తీసేసి ఇది కూడా ఎక్స్ట్రాస్ నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా టక్స్ వేసుకోవాలి. టక్స్ వేసుకొని ఇలాగా ఫస్ట్ మెయిన్ డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఆల్రెడీ మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ పైన మనం మెయిన్ డాట్ స్టిచ్ వేసుకోవాలి. 2 times స్టిచ్ వేసుకోవాలి, గట్టిగా ఉంటుంది. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు సెకండ్ డాట్ స్టిచ్ వేసుకోవాలి. సెకండ్ డాట్ ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది. ఆ మార్కింగ్ పైన ఇలా స్టిచ్ వేసుకోవాలి. థర్డ్ డాట్ కూడా స్టిచ్ వేసుకోవాలి. మూడో డాట్ కూడా సేమ్ ఎలా మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ పైన స్టిచ్ వేసుకోవాలి. ఇలా 3 dots స్టిచ్ చేసిన తర్వాత షేప్ బెల్ట్లు స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 షేప్ బెల్ట్లు ఎదురెదురుగా పెట్టుకొని వాటిపైన లైనింగ్స్ ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్స్ మనము 4 షేప్ బెల్ట్లు ఉంటాయి, ఫ్రంట్ 2 బ్యాక్ 2 ఉంటాయి కాబట్టి మొత్తం 4 షేప్ బెల్ట్లకి లైనింగ్స్ అటాచ్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ ఇలా పిన్స్ పెట్టుకుని నీట్గా మనం క్లాత్ని ఇలా సర్దుకుని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా 4 షేప్ బెల్ట్లు స్టిచ్ చేసుకోవాలన్నమాట. స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా మిగతా 2 కూడా ఆపోజిట్లో పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకొని మనం ఆల్రెడీ అటాచ్ చేసిన షేప్ బెల్ట్లు ఇలా పెట్టుకొని చూసుకోవాలి. ఇలా పై వైపు ఒకటి కింద వైపు ఒకటి పెట్టుకోవాలన్నమాట. అంటే పై వైపు పెట్టింది ఆపోజిట్లో పెట్టాలి, అంటే రైట్ సైడ్ కిందకి పెట్టుకోవాలి. ఈ కింద వైపు పెట్టింది రైట్ సైడ్ పైకి పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని ఇలా 2 కలిపి మధ్యలో
ఫ్రంట్ పార్ట్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. పైన కింద సర్దుకుంటూ మొత్తం 3 ఈక్వల్గా పట్టుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. మధ్యలో మనకి డాట్ ఉంది కదా, మెయిన్ డాట్, దానికి క్లాత్ పైకి పెట్టి మనం స్టిచ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఒకసారి మీరు చెక్ చేయండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఇలాగ ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనం దాన్ని రివర్స్ చేసినప్పుడు మనకి నీట్గా వస్తుంది, ఉగ్గులు లేకుండా. ఇప్పుడు దాన్ని ఇలా రివర్స్ చేసుకుని పైన మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా పైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. పైన కింద ఇలా సర్దుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ అటు సైడు ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. అటువైపు ఒక పాదం ఇంచు ఖర్చు వదిలేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. మనం ఎంత అయితే తీసుకున్నామో, హాఫ్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచ్ వరకు వేసుకున్నాను నేను. ఇలా వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకొని కింద వైపు కూడా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. రివర్స్ చేసిన తర్వాత ఇలా ఇంకొక స్టిచ్ వేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. ఇలా ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి నీట్గా కట్ చేసుకొని సెకండ్ పార్ట్ కూడా అలానే కట్ చేసుకోవాలి. రెండవది కూడా ఫ్రంట్ పార్ట్ సేమ్ అలానే కట్ చేసుకొని, సేమ్ నేను ఫస్ట్ది ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా రెండోది కూడా స్టిచ్ చేసుకోవాలి. వీడియో కొంచెం లెంతీగా ఉంటుందండి. మీరు ఒకసారి మొత్తం చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట. అంటే నేను కొంచెం మొత్తం ఒకే వీడియోలో పెట్టాలని చెప్పి నేను ఇలా పెట్టాను. కటింగ్ సపరేట్‌గా, స్టిచ్చింగ్ సపరేట్‌గా పెట్టాను. మరి ఎక్కువ వీడియోస్ పెట్టినా సరే కన్‌ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి ఒకే వీడియోలో నేను మొత్తం చెప్పడానికి ట్రై చేస్తున్నానండి. మీరు అర్థం చేసుకొని మీరు ఓపికగా ఒకసారి చూడండి. అప్పుడు మీకు ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు మనము ఉక్స్ పట్టి, కాజా పట్టి స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్‌కి నేను ఉక్స్ పట్టి ఫస్ట్ స్టిచ్ చేస్తాను. దానికోసం మనం ఇలా 2.5 ఇంచెస్ క్లాత్ తీసుకుని దాన్ని ఇలా 2 ఫోల్డ్స్ చేసుకోవాలి. 2 ఫోల్డ్స్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా కింద నుంచి ఇలా కొంచెం ఖర్చుకి కొంచెం క్లాత్ వదిలేసి అలాగా ఒక 1 పాదం ఇంచు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే పావు ఇంచు. అక్కడ మనం మధ్యలో ఒకటి సెకండ్ డాట్ పెట్టాం కదా, ఆ డాట్ దగ్గర చిన్న క్లాత్ ఇలా మడత పెట్టి కుట్టాలి. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి దాన్ని మళ్ళీ ఇలా ఇంకొక ఫోల్డ్ చేయాలి. ఇంకో ఫోల్డ్ చేసి దానిపైన మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా వేసిన తర్వాత మనం ఖర్చు కోసం వదిలేసాం కదా కొంచెం క్లాత్, ఆ క్లాత్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ మిగతా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి దానిపైన రెండో సైడు అలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి చూడండి.
మనం ఏదైనా ఓపిక్గా చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుందండి. నేను కూడా ఇలా కొన్ని వందల వీడియోస్ చూసాననమాట. స్టిచ్చింగ్ నేను మొత్తం యూట్యూబ్‌లోనే నేర్చుకున్నాను. ఇలా హుక్స్ పట్టి ఇలా స్టిచ్ చేసిన తర్వాత కాజా పట్టీకి మనం లైనింగ్ క్లాత్ ప్లస్ మెయిన్ క్లాత్ 2 వేయాలండి. ఎందుకంటే కాజా పట్టీకి మనం అది పైకి కనిపిస్తుంది కాబట్టి మనం ఇలా ముందు లైనింగ్ అండ్ ఒరిజినల్ క్లాత్ ఇలాగా అటాచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్. స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ అన్నీ నీట్‌గా కట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనము దాన్ని కాజా పట్టీకి అటాచ్ చేసుకోవాలి. కాజా పట్టీ మనం లోపల నుంచి అటాచ్ చేసుకోవాలి. లోపల నుంచి ఇలా పెట్టుకోవాలి. అంటే అది రివర్స్‌లో పెట్టాలి. ఫ్రంట్ పార్ట్ రివర్స్‌లో పెట్టి దానిపైన ఇలా పైకి రివర్స్‌లో పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా స్టిచ్ చేసుకొని దాన్ని మళ్ళీ మనం ఇలా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంచాం కదా అది లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఇలా 2 మడతలు వేసుకొని లోపలికి ఇలా పైకి పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇది పైకి వస్తుందన్నమాట. హుక్స్ పట్టి లోపలికి వెళ్తుంది. కాజా పట్టి పైకి వస్తుంది. ఇప్పుడు దానిపైన ఇలాగ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దానికి పక్కనే మళ్ళీ ఒక పాదం ఇంచు ఖర్చు వదిలేసి మళ్ళీ పక్కనే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. అక్కడ మనం కాజాలు కుట్టుకుంటాం కదా దానికోసం అన్నమాట. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇవి 2 ఒకసారి ఈక్వల్‌గా పెట్టుకొని చూడాలి. అవి ఈక్వల్‌గా ఉన్నాయా లేవా అని. ఒకవేళ లేకపోతే చిన్నగా కట్ చేసుకోవాలి. సిజర్‌తో చిన్నగా ఈక్వల్‌గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ మనము ఆపోజిట్‌లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలన్నమాట. అంటే మనం హ్యాండ్స్ వైపు హ్యాండ్స్ 2 నెక్ వైపు నెక్ పెట్టుకొని ఇలా మనము ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి ఇలా స్టిచ్ వేసుకోవాలి. రెండోది కూడా సేమ్ ఇలానే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం మెడపట్టి కోసం ఇలా క్లాత్ క్రాస్‌గా కట్ చేసుకోవాలి. అంటే ఒక 1 ఇంచ్ క్లాత్ అలాగా మనం క్రాస్‌గా కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇలా క్రాస్‌గా కట్ చేసిన పీసులన్నీ మనం పక్కన పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలాగా మనం వీడియోలో చూపించిన విధంగా ఆపోజిట్ సైడ్‌లో పెట్టుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. మనం క్రాస్‌గా కట్ చేసాం కదా! ఆ క్రాసులు 2 ఇలా ఆపోజిట్‌గా వచ్చేలా పెట్టుకొని అలా స్టిచ్ వేసుకోవాలి. ఆ ఖర్చులు 2 ఒకే వైపు వచ్చేలాగా మడత నేను ఎలా అయితే మడత పెడుతున్నానో అలా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. క్లాత్‌ని ఇలా మడత పెట్టి స్టిచ్ వేసుకోవాలి. మొత్తం మనం కట్ చేసిన పీసులన్నీ అంటే మొత్తం మెడ పట్టీకి ఎంత క్లాత్ అయితే మనకు బ్లౌజ్‌కి పడుతుందో అంత క్లాత్ మనం ఇలాగా అటాచ్ చేసుకోవాలి.
క్లాత్ లేక చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేశాను. మీ దగ్గర క్లాత్ ఎక్కువ ఉంటే పొడవుగా పీసెస్ కింద కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనం ఇలాగా కొంచెం చిన్నగా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రాస్. కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ని విధంగా పెట్టుకుని ఉక్స్ పట్టీ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలండి. అంటే మనం ఆల్రెడీ 1 ఇంచ్ ఖర్చుతో 1 ఇంచ్ క్లాత్ తీసుకున్నాం కదా మెడపట్టి, దాన్ని మధ్యలోకి ఈక్వల్గా ఫోల్డ్ చేసుకొని ఇలాగ కొంచెం క్లాత్ ఖర్చు వదిలేసుకొని ఇలాగా వీడియోలో చూపించిన విధంగా నీట్గా ఒక పాదం ఇంచు ఖర్చుతో మనం ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. మెడపట్టి నీట్గా వస్తుంది. కిందన క్లాత్ మనం సర్దుకుంటూ ఒకసారి చెక్ ఈక్వల్గా పెట్టుకోవాలి రెండు బ్లౌజ్ పీస్ అండ్ ఈ మెడపట్టి ఈక్వల్గా పెట్టుకొని ఇలాగ కొంచెం క్లాత్ వదిలేసి ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మిగతా ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇలాగ ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. టక్స్ ఇచ్చుకోవాలి ఇలాగ, ఎందుకంటే అది రౌండ్గా మనం రౌండ్ మెడ కాబట్టి ఇలా మధ్య మధ్యలో టక్స్ ఇచ్చుకున్నామంటే మనకి క్లాత్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఈ మెడపట్టిని ఇలాగ మనం లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. దానిపైన ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలాగ మనం హెమ్మింగ్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్తో దాన్ని హెమ్మింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం మనకి ఇక్కడ చిన్న క్లాత్ తక్కువైంది కాబట్టి ఆ క్లాత్ అటాచ్ చేశాను. ఆ క్లాత్ ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఎంత అయితే మనకి క్లాత్ కావాలో ఆ క్లాత్ ఇలా మనం పెట్టుకొని మిగతా క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒరిజినల్ పీస్ అండ్ లైనింగ్ పీస్ రెండు ఇలా అటాచ్ చేసుకోవాలి. మనం ఇది హెమ్మింగ్ చేసుకుంటాం కాబట్టి లోపలికి మడత పెట్టి కుట్టుకుంటాం కాబట్టి మనం ఇలా వేసుకోవాలి. ఎలా యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ ఇలా మనం అటాచ్ చేసుకోవాలి. దీనికి కూడా ఇలా పిన్స్ పెట్టి నీట్గా అటాచ్ చేసుకోవాలండి. క్లాత్ జరగకుండా ఉంటుంది, మనకి ఉగ్గులు అవి రాకుండా నీట్గా వస్తుంది అన్నమాట. బిగినర్స్ మీరు గ్లూ కంటే ఇలా స్టిచ్ వేసుకోవడమే బెటర్, ఎందుకంటే గ్లూ పెడితే అది ఒకవేళ ఏదైనా రాంగ్ అయినా సరే మనం మళ్ళీ తీసుకోవడానికి అవ్వదన్నమాట. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కూడా మనకి తక్కువైంది కాబట్టి దానికి కూడా మనం క్లాత్ ఇలా అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ దాన్ని పైకి ఇలా మడత పెట్టి మళ్ళీ దానిపైన వేరే ఇంకో స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు సైడ్స్ కూడా ఇలాగ మనం అటాచ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఒకవైపు లోతు తీసాం కదా, అక్కడ చిన్న టక్స్ పెట్టాము, మళ్ళీ సెంటర్లో చిన్న టక్స్ పెట్టాం కదా, మళ్ళీ దాని మీద టక్స్ పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం లోపలికి ఇలా మడత పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్ వైపు లోపలికి ఇలా మడత పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఎంతైతే ఖర్చు ఉంచుకున్నామో అంతవరకు
మనం హెమ్మింగ్ చేసుకోవాలి కాబట్టి హెమ్మింగ్ చేసుకోవడానికి ఇలాగ ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి. దాన్ని ఇలా లోపలికి మడత వేసుకొని దానిపైన ఇలా ఒక లూజ్ కుట్టు వేసుకోవడానికి అని చెప్పి లూజ్ కుట్టు వేసుకోవాలి. తర్వాత సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మనం ఇలాగా బ్లౌజ్ కింద పెట్టి దానిపైన మనం ఇలా హ్యాండ్ని ఇలాగా ఆపోజిట్లో పెట్టాలి. బ్లౌజ్ ఏమో రైట్ సైడ్లో పెట్టి ఇలాగా హ్యాండ్ని మనం సెంటర్లోంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. తర్వాత మళ్ళీ ఎండ్ దగ్గర నుంచి మళ్ళీ ఇలా స్టిచ్ వేసుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సెకండ్ స్టిచ్ అన్నమాట. రెండు కుట్లు వేసుకోవడం వల్ల మనకి కొంచెం క్లాత్ అనేది గట్టిగా ఉంటుంది. నేను ప్రతిదీ 2 కుట్లు డబుల్ కుట్లే వేస్తానండి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా వేసుకుంటూ మళ్ళీ సెకండ్ దాని మీద ఇంకా 2 కుట్లు వేసుకుంటూ రావాలి. అర్థమైందని అనుకుంటున్నానండి. అర్థం కాకపోతే నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఒక్కసారి మీరు ఒక 2-3 టైమ్స్ మీరు చూస్తే మీకే ఈజీగా అర్థమవుతుంది. ఇలా స్టిచ్ వేసుకుంటూ అక్కడ రఫ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ ఇలా స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్ స్టిచ్ వేసుకున్న తర్వాత సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనము హ్యాండ్ సైడ్ జాయింట్స్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్ దగ్గర మనం ఎంతైతే ఖర్చు ఉంచుకున్నామో అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసుకుంటూ ఇలాగా నీట్గా చూసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత మనం అక్కడ హ్యాండ్ జాయింట్ అంటే చంక దగ్గర కూడా మనం ఎక్కడికైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి వరకు అలా స్టిచ్ వేసుకుని నీట్గా మనం సర్దుకుంటూ ఆ మార్కింగ్ పైన ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా ఈక్వల్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. సెకండ్ వైపు కూడా సేమ్ అలానే మనం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత మనం కార్నర్స్లో అదే ఎండింగ్లో మనం ఇలాగా ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసుకొని ఒక 2-3 స్టిచెస్ వేసుకోవాలి. మనకి ఎన్ని స్టిచెస్ వేసుకోవాలనుకుంటే అన్ని స్టిచెస్ వేసుకోవచ్చు. ఆ ఖర్చు మిగిలింది కదా, ఆ ఖర్చులో మనం ఎన్ని స్టిచెస్ కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. అంతేనండి. చాలా ఈజీ మెథడ్లో మీకు చూపించాను. మీకు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ నచ్చినట్లయితే మీరు ఒక్క లైక్ చేయండి. ఇంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చాలా సింపుల్ మెథడ్లో చూపించాను. నేను అన్ని బ్లౌజెస్ ఇదే విధంగా స్టిచ్ చేస్తానండి. నేను ఇంకా ముందు వీడియోస్లో మంచిగా డిజైనర్ బ్లౌజెస్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ ఇంకా ఎలా స్టిచ్ చేస్తానని స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ మీకు పెడతానండి. కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ ఏవైనా కావాలంటే మీరు నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.